ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. 9 ఆర్టీసీ డిపోల్లో 925 బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీసీ బంద్ ప్రభావంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. 2% రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చే అన్ని రాజకీయ పార్టీలు. ఈ బంద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 9 ఆర్టీసీ బస్సు డిపోలలో 925 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. మనం మామ్నార్ జిల్లా కేంద్రంలోని మామ్నార్ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. బస్టాండ్లో పూర్తిగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బస్టాండ్ మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఉదయం 5 గంటల నుంచే బస్సులు బయటికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ బస్సులో ఆర్టీసీ బస్సులు ఎక్కడైతే సేవలు నిలిచిపోవడంతో పూర్తిగా రవాణా వ్యవస్థనే నిలిచిపోయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గత తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూసాం. ఎక్కడైతే ఆర్టీసీ సేవలు నిలిచిపోతాయో అక్కడ జనజీవనం అయితే స్తంభించిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులనే ప్రామాణికంగా చూసుకొని పేద ప్రయాణికులు మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులోనే వెళ్తారు. ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించే ప్రస్తుత తరంలో ఈ బంధు పిలుపునివ్వడం అయితే వారికి కొంత ఇబ్బందులు తలెత్తే ఉంది. మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళాలి. కొందరికి ఈ బంధు వివరాలు కూడా తెలియదు. బంధు జరుగుతుందనే ప్రచారం కూడా ఎక్కడ లేకపోవడంతో వారి కొంత ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే కూడా ఎక్కడ చూసినా కూడా ఈ బంధుకు అయితే అన్ని సంఘాలు కూడా ప్రజా సంఘాలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆర్టీసీ ముఖ్యంగా ఇక్కడ మహబూబ్ నగర్తో పాటు నారాయణపేట, కొల్లాపూర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ ప్రధాన ఆర్టీసీ డిపోలలో అయితే ఈ ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? రేపేట. మరి తెలియదా మీకు బంద్ ఉందని? తెలియదు సార్. పిల్లలకి వచ్చిన బదల ఆటకు వచ్చి ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చిన బస్ స్టాండ్కు? వచ్చి 12 గంటలు వచ్చినాము. పని చేసి వస్తున్నా. ఇప్పుడు గుర్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలేవా? నేను ఆడుకుంటాకోవాలి బిడ్డ. మరి నువ్వు బంద్ ఉంది కదా, ఎట్లా పోతావు? అమ్మా బంద్ ఉన్నది తెలియదు బిడ్డ. బంద్ ఉన్నది తెలియదు. లేకుంటే ఇంటికాడనే ఉంటుంటుంది. తెలియక వచ్చి ఇడగుల్ల పడ్డావు. మరి బస్సులు నడవవు కదా, ఎట్లా పోతావు మరి? మళ్ళీ ఇంటికన్నా పోవాలి, ఎక్కడన్నా పోవాలి. చాలా మందికి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి బంద్ ఉన్న సంగతి కూడా తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం బంధు సంగతి అయితే తెలియని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలామంది ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు దూర ప్రాంతాలకు చేరుకోవాలి, గమ్యస్థానాలకు చేరుకోవాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ వాహనాల వెళ్ళాలంటే కూడా బస్ ఛార్జీల కన్నా డబుల్ ఛార్జీలు వేసి అక్కడ ప్రైవేట్ ఛార్జీలు అయితే వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడ కోయిలకొండకు పోవాలి. కోయిలకొండకు బస్సులు బంద్ ఉన్నాను మాకిడం తెలియదు. ఎన్ని రోజులు బంద్ ఉండో తెలియదు. ఆటోలోకి వచ్చినాము. ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. ఎంతవరకు బంద్ ఉంటుందో కూడా తెలుస్తలేదు. అదే ప్రాబ్లం. సడన్గా చెప్తే ఏం తెలుస్తుంది మాకు? అందరూ అంటే బస్సుల కోసం వెయిటింగ్ చేస్తారు. డ్యూటీలు చేసే వాళ్ళం కంటిన్యూ ఉండము. బస్సులు నడుస్తలేవు, కరెక్ట్ వేస్తలేరు, టైమింగ్లు అన్నీ మార్చిండ్రు. మా పరిస్థితి ఏంది ఇంతకు అర్థం కావట్లేదు. మరి ప్రైవేటు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు బంద్ ఉంటే ప్రైవేట్ వాహనాలైనా సంప్రదించాలి మీరు. మరి దేనికి ఈడ రిప్లై అడిగితే ఏం చెప్తలేరు. వస్తావి గంట అంటారు, 2 గంటలు అంటారు, ఇది అంటారు, అదంటారు. లేవు టైమింగ్లు అన్నీ. మా టైం కాకుండా ముందే బస్సులు వెళ్ళిపోతుండే. ఎందుకు అట్లా చేస్తుండ్రు? ఫ్రీ బస్సు పెట్టినందుక ఇదే పూర్తి బంద్ చేస్తే ఛార్జీలు పెట్టుకుని ఆటోలో గిరంగా వస్తాం. ఇదే ఇన్ని రోజులు అయితే ఇన్ని రోజులు అయితే నడవలేదు కదా సార్. మళ్ళీ ఎట్లా చేయలేదు? పూర్తి బంద్ చేయనన్నా బంద్ చేయలే, ఛార్జ్ అన్నా పెట్టాలి. దానికి కంటిన్యూ డ్యూటీలోకి వచ్చేటోళ్ళు గిరంగా వస్తాం మేము. ఎట్లా తెలుస్తుంది మాకు? బస్సులు బంధు ప్రభావంతో ప్రజలు, ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే మనకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో 9 బస్సు డిపోలకు సంబంధించి 925 బస్సు సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. కొందరికి తెలిసి, కొందరికి సమాచారం లేక కూడా వారు ప్రయాణానికి ఇక్కడ రావడం, దాంతోపాటు ఇక్కడ బస్సులు లేకపోవడం వల్ల ప్రైవేట్ వాహనాలతో డబ్బులు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్న పరిస్థితి మనకైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తుంది. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.